హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పిఎస్ పరిధిలో జరిగిన ఏటీఎం రీఫిల్లింగ్ వ్యాన్ చోరీ కేసులో ట్విస్ట్. రీఫిల్లింగ్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాసే దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 17 లక్షల రూపాయలున్న బ్యాగ్ తీసుకుని కొడుకుతో కలిసి బైక్పై పారిపోయాడు శ్రీనివాస్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 2 రోజుల క్రితం ఐఎస్ఆర్లో ఏటీఎం రికవరీ అంటే ఏటీఎంలో నగదు రీఫిల్లింగ్ చేసేందుకు వచ్చిన వ్యాన్కు సంబంధించిన దాంట్లో ఎవరైతే డ్రైవర్గా ఉన్నారో ఆ డ్రైవరే అందులోంచి వ్యాన్లోంచి దాదాపు 17 లక్షల రూపాయల విలువైన బ్యాగును ఎత్తుకొని వెళ్లిన ఘటనలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించడం జరిగింది. ఈ కేసులో పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. తండ్రి కొడుకులు కలిసి చోరీకి పాల్పడినట్లుగా ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించి దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగుతుంది. మొత్తం 5 టీంలు అంటే ఈ నెల 23వ తేదీన ఎప్పుడైతే ఏటీఎం సంబంధించిన వ్యాన్లో డబ్బును ఎత్తుకొని వెళ్లారో డ్రైవర్ శ్రీనివాస్, అప్పటి నుండి కూడా అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ట్రేజ్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో శ్రీనివాస్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్తో పాటు అతనికి సహకరించిన అతని కుమారుడు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నెల 23వ తేదీన క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్కి సంబంధించిన ఎవరైతే ఏటీఎంలలో రీఫిల్లింగ్ చేసే క్యాష్ కస్టోడియన్లు ఉంటారో సురేష్తో పాటు పాపయ్య, వీళ్ళిద్దరు కూడా కస్టోడియన్లుగా ఉన్నారు. వీరితో పాటుగా ఆ వ్యాన్కి గన్మెన్ ఉంటాడు. ప్రతి ఏటీఎంకి తీసుకొని వెళ్లే నగదుకు సంబంధించి రీఫిల్లింగ్ చేసే వ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాన్లో గన్మెన్ కూడా ఉంటాడు. ఆ గన్మెన్ నబీ, వీళ్ళు నలుగురు కలిసి కూడా 30 లక్షల రూపాయలను తీసుకొని నగరంలో ఉన్న కొన్ని ఏటీఎం సెంటర్ వాళ్ళకి అలాట్ చేసిన ప్రాంతాల్లో వాళ్ళు వెళ్లి ఆ ఏటీఎంలో నగదును రీఫిల్లింగ్ చేస్తూ వస్తుంటారు. ఆ రోజు ఈ నెల 23వ తేదీన అదే మాదిరిగా దాదాపు 6 ఏటీఎంలలో నగదును రీఫిల్లింగ్ చేశారు. ఆ తర్వాత ఐఎస్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదీ బజార్కు వచ్చారు. ఈదీ బజార్లోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు రీఫిల్లింగ్ చేసేందుకు నగదును తీసుకొని క్యాష్ కస్టోడియన్లు సురేష్, పాపయ్యతో పాటు వాళ్ళిద్దరికి గన్మెన్గా ఉన్న నబీ, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా వ్యాన్ని ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఆపి రోడ్డు అవతలికి వాళ్ళు ముగ్గురు కలిసి ఏటీఎంలో నగదు రీఫిల్లింగ్ చేసి ఏటీఎంలో మళ్ళీ తిరిగి వాళ్ళు వ్యాన్ దగ్గరికి వచ్చారు. వ్యాన్ దగ్గరికి వచ్చి చూసేసరికి వ్యాన్ దగ్గర డ్రైవర్ కనిపించకపోవడం శ్రీనివాస్, అలాగే ఒక బ్యాగు కూడా కనిపించకపోవడంతో వెంటనే అలర్ట్ అయిన క్యాష్ కస్టోడియన్లు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు సీసీ కెమెరా ఫుటేజ్లో. అందులో శ్రీనివాస్ చాలా స్పష్టంగా సీసీ కెమెరాల్లో బ్యాగు తీసుకొని 2 వీలర్పై వెళ్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ను గుర్తించడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకి ఆ ఉప్పుగూడ దగ్గర 2 వీలర్ని వదిలి వెళ్ళినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి ఎవరైతే శ్రీనివాస్ డ్రైవర్ ఉన్నాడో అతని రెండో కుమారుడిని ఉప్పుగూడకు పిలిపించి అక్కడ ఆ బ్యాగులోంచి కొంత నగదు ఆ అబ్బాయికి ఇచ్చి పెద్ద కుమారుడు శ్రీనివాస్ వీళ్ళిద్దరు కలిసి కూడా శంషాబాద్ ఓఆర్ఆర్ వరకు క్యాబ్ తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారన్న దానికి సంబంధించి తదుపరి దర్యాప్తు చేసిన పోలీసులకు చివరికైతే టాస్క్ ఫోర్స్ పోలీసులకి దొరికినట్లుగా మనకు తెలుస్తుంది. ఇద్దరు నుంచి 17 లక్షల రూపాయల్లో కొంత నగదు శ్రీనివాస్ తన రెండో కుమారుడికి ఇచ్చాడు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న నగదులు కొంతవరకు మాత్రమే రికవరీ చేశారు. చాలా వరకు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు విచ్చలవిడిగా నగదును ఖర్చు చేసినట్టు కూడా గుర్తించడం అయితే జరిగింది. కొన్ని నెలల క్రితమే ఇతను శ్రీనివాస్ జగిత్యాలకు సంబంధించిన ఇతను ఈ క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్లో డ్రైవర్గా చేరాడు. ఎప్పుడైతే ఇతను ఆ నగదు ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయో, అంటే నగదును తీసుకుని వెళ్ళడం, ఏటీఎంలలో రీఫిల్లింగ్ చేయడం ఇదంతా గమనించాడో వెంటనే తనకు నగదు ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేశాడో అతని కుమారుడితో ఏకంగా కొడుకుతోటే ప్లాన్ చేసి చివరికి ఈ నెల 23వ తేదీన అదును దొరకగానే క్యాష్ 17 లక్షల రూపాయల బ్యాగును తీసుకొని అయితే పారిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో తండ్రి కొడుకులే నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ రాజరమేశ్వర్, రాధాకృష్ణ, హైదరాబాద్.